నాయకులు ఉన్నారు. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ నమస్కారం. కేసీఆర్ తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కామెంట్ చేసిందని కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఎట్లా చూస్తారు? సార్ మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. ఫామ్ హౌస్ నుంచి తెలంగాణ కాపాడబడదు సార్. బయటకు వస్తేనే తెలంగాణ కాపాడబడుతుంది అన్న భావనలో అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరిగిందని కేసీఆర్ గారు చెప్తున్నారు. మరి అదే ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఆ రోజు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవు. కేసీఆర్ గారు బయటికి వచ్చి మాట్లాడిన సందర్భాలు కేవలం ఏది అసెంబ్లీ ఓడిపోయిన తర్వాత పార్లమెంట్ అప్పుడు వచ్చారు, ఏది మన ఏమంటారు మన గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు లోకల్ బాడీస్కి వద్దాం అనుకున్నారు. దానికంటే ముందే జూబ్లీస్ రావడం వల్ల దానికి సన్నద్ధం అవుదాం అనుకుంటారు. వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ లెక్క లిస్టులో కూడా ఏది మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకోకుండా తొలి ముఖ్యమంత్రి అని చెప్పి ఒక దర్పాన్ని ప్రదర్శించేటట్టు పెట్టుకున్నారు కదా. మరి స్టార్ క్యాంపెయినర్ ఫామ్ హౌస్లో కూర్చుంటే సరిపోదు కదా సార్, బయటకు వచ్చి రావాలి, మాట్లాడాలి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ప్రజా సమస్యల నుంచి మీరు ఒక ప్రతిపక్ష నాయకునిగా మీరు చెప్పండి, మేము స్వీకరిస్తాం, తప్పులేదు. కానీ ఎంతసేపటికి కాంగ్రెస్ మీద వ్యతిరేకత వచ్చింది, ప్రజలు మమ్మల్ని కోరుకుంటున్నారు, మా వైపే చూస్తున్నారని చెప్పి ఏదైతే ఒక ప్రచార ఆర్భాటం ఏదైతే అది ఎంతవరకు కరెక్ట్ కాదని మేము అంటున్నాం. ఒక మాట స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థిక విధ్వంసం అని మాట్లాడుతున్నారు. ఆర్థిక విధ్వంసాన్ని ఎవరు చేస్తున్నారు సార్? ఆర్థిక విధ్వంసం అంటే కేవలం భారతదేశంలో మనం చేసిన అప్పులు మాత్రమే కాదు సార్, మనం ఇవ్వాల్సిన బకాయి కూడా ఆర్థిక విధ్వంసం కిందకే వస్తుంది. బకాయిల పేరుతో సర్పంచులకు చెల్లించడం కానీ, లేకపోతే ఏది మన సబ్సిడీ రూపంలో చెల్లించడం కానీ, లేకపోతే రోడ్లకు చెల్లించడం కానీ, మిగతా ప్రతి చోట చెల్లించాల్సిన ప్రతి పైసా కూడా అప్పు కిందకే వస్తుంది. ఆ విషయాన్ని ప్రస్తావించకుండా, దాన్ని మాట్లాడకుండా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసింది అనడం ఏదైతే ఉందో, వారు 10 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆ అనుభవాన్ని కూడా లెక్క కట్టకుండా చేసుకోవాల్సిన ఆ స్థితికి దిగజార్చారని మేము అంటున్నాం. ఒక మాట స్పష్టం చేస్తున్నారు శ్రీనివాస్ గారు. ఈరోజు జూబ్లీస్ ఎలక్షన్స్ లో వారు పేరు పెడుతున్నారు కదా, రౌడీ షీట్ అనే అంశాన్ని పేరు పెడుతున్నారు కదా. అంటే జూబ్లీస్ ఎలక్షన్స్ లా ఇంతమంది ప్రజల యొక్క ఇంతమంది ప్రజల యొక్క ప్రేమ, ఇంతమంది ప్రజల యొక్క అనురాగం ఒక పెద్ద మనిషి ఒక ఇంటర్వ్యూలో చెప్తుండే ఒక మాట, చిన్న శ్రీశైలం యాదవ్ గారు వీరి యొక్క క్యాంపెయిన్ కూడా ఆ కారు కొనిచ్చిన సందర్భాలు ఉండేనంట. మరి ఆ రోజు రౌడీ ఏం తెలియలేదా? ఈరోజు తలసాని శ్రీనివాస యాదవ్ గారి కుటుంబం నుంచి వీరి కుటుంబానికి ఆడబిడ్డలు ఇచ్చిన సందర్భాలు ఉండే, విఎం పొందిన సందర్భాలు ఉండే. మరి రౌడీ షీట్ల మధ్య విఎం పొందినట్ట మరి. సో ఒక మాట అయితే చెప్పాల్సిన అవసరం ఉంది, జూబ్లీ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నవీన్ యాదవ్ గారి మీద మచ్చ వేస్తే ఆ మచ్చ ద్వారా జూబ్లీస్ లో ఎలక్షన్ లో గెలుపొందామని అనుకోవడం ఏదైతే ఉందో అది ఎంతవరకు తప్పు. మేము ఇంకా మాగంటి సునీత గారి మీద మాగంటి